నిషా, చెప్పు. పోలీస్ స్టేషన్లో తర్వాత కంప్లైంట్ ఇస్తాను. కానీ ముందు ఇది ఎవరో మనకు తెలిసిన వాళ్ళు చేశారు అనుకుంటున్నాం. నాకు డౌట్, మన మిథున్ మీద డౌట్. ఎందుకే? మనోడికి సినిమా ఛాన్స్ ఇవ్వలేదు మనం. నువ్వు ఆ రోజు నాకు కిచెన్లో చెప్తున్నావు, ఏమైనా లిఫ్ట్ దగ్గర ఉన్నా మన మాటలు వినిపిస్తాయి. నువ్వు చెప్పిందంతా విని మనోడే ఇంకెవరిని సెట్ చేసాడేమో. ఛాన్స్ ఉందా? ఉంది. అదొకసారి ఇంటికి వెళ్ళి. ఏంటి ఓన్లీ ఒక ఎగ్ బిర్యానీ ఒకటే ఉంది ఈరోజు? అంతకంటే ఏం చేస్తాను, సడన్ గా మానేసింది కదా వంటమ్మాయి. వంటమ్మాయి మానేస్తే నిన్న ఇంకెవరో ఒక అమ్మాయి వస్తుందన్నావు కదా. తను ఒక పూటకి 700 చార్జ్ చేస్తుందంట. ఏంటి చికెన్ మటన్ అన్ని తనే తెచ్చుకొని చేస్తుందా ఏంటి? చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని తెస్తారు 700కి. ఆ 700 రూపాయలు ఖర్చు పెడితే సుబ్బయ్య గారు హోటల్కి వెళ్తే 10 మంది తినొచ్చు ఆ భోజనం. అదే శుభ్రంగా ఒక ఎగ్ బిర్యానీ తెచ్చుకుని తినేద్దాం అని తెప్పించాను, అది కూడా తక్కువే పడింది. నేను మాట్లాడతాను, నువ్వు కామ్గా ఉండు.